అందుకే నేను నాన్న నైట్ బయలుదేరి వైజాగ్కి వస్తున్నాం. రేపు అపాయింట్మెంట్ ఇచ్చారమ్మా. సరేమ్మా. ఏదమ్మా లక్ష్మి, ఓసారి ఫోన్ ఇవ్వు. అమ్మా సత్య, నాన్నని మాట్లాడుతున్నానమ్మా. నువ్వేం దిగులు పడకమ్మా, నాన్నకేం కాదు. నాకు ఆపరేషన్ చేసి 3 నెలలు అయింది కదా, అందువల్ల కొద్దిగా నొప్పిగా ఉంది. రెగ్యులర్ చెకప్ కోసం మేము అక్కడికి వస్తున్నాం. సరేనా? సరే నాన్న. అమ్మా, ఒక ముఖ్యమైన విషయం, మేము వైజాగ్ వచ్చే విషయం దేవికి తెలియకూడదు, అర్థమైందా? ఓకే. ఎవరితో మాట్లాడావు నువ్వు? అమ్మా నాన్న అన్నావు? అన్నోన్ నెంబర్. అన్నోన్ నంబర్ అయితే ఎంతసేపు మాట్లాడతావా? ఎంతైనా నీకు పొగరు ఎక్కువైందే. మాట్లాడుకుంటే మాట్లాడుకో. దేవి, రెడీనా? నేను బాగున్నానా? ఏంటలా చూస్తున్నారు? ఈ చీర నాకు బాగుందా? బాగుందానా? దేవతలా ఉన్నావు. పోండి, రాను రాను మీకు ఇలాంటి మాటలు ఎక్కువైపోయాయి. నిజమే చెప్తున్నా, ఒక కొత్త ఫ్యాక్టరీకి ఓనర్లా సూపర్ గా ఉన్నావు దేవి. నిజంగా? అవును. ఇలా చూడు, అమ్మ నువ్వు ఈ నగలు అన్ని పెట్టుకోవాలని చెప్పి బ్యాంక్ లాకర్ నుంచి నగలు తీసుకొచ్చిచ్చారు. నువ్వు ఈ నగలన్నీ పెట్టుకుని భూమి పూజకి రావాలని అమ్మ వేసిన ఆర్డర్. ఏంటి, ఈ నగలన్నీ నాకివ్వమని మీ అత్తయ్య గారు చెప్పారా? రాను రాను అమ్మకి నీ పైన ప్రేమ ఎక్కువైపోతుంది కదా. ఇది చూపించండి. హే ఆగు, నువ్వు సైలెంట్ గా నిలబడాలి. ప్రతి నగ నేనే నీకు వేస్తాను, సరేనా? నైస్. నా దిష్టి తగిలేలా ఉంది. వెంటనే అత్తని నీకు దిష్టి తీయమని చెప్పాలి. మనం ఒక సెల్ఫీ తీసుకుందాం, సరేనా? ఐ లవ్ యూ బి. ఐ లవ్ యూ దేవి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఆపరేషన్ చేసిన తర్వాత సమస్య ఏమైనా వచ్చిందా? డాక్టర్, ఇక్కడ మాత్రం 2 రోజులుగా చురుకుమని ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది డాక్టర్. టాబ్లెట్స్ అవి కరెక్ట్ గా వాడుతున్నారా? అప్పుడప్పుడు మర్చిపోతుంటారు డాక్టర్. మీరున్నది అందుకే కదా మేడం. మీరే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకున్నట్లే డాక్టర్. డాక్టర్ గుడ్ మార్నింగ్. రామ్మా సత్య, మీ నాన్నగారు చెకప్ కోసం వచ్చారు. బుజ్జమ్మా, రారా. ఎలా ఉన్నారు నాన్న? బానే ఉన్నాను తల్లి. నువ్వు ఉండగా నాకేంట్రా లోటు? ఆయన మంచి డాక్టర్ నాన్న. ఆయనకి మీ బాధ్యతను అప్పగించాను. మీరు కంగారు పడకండి, ఏం కాదు. సరే అమ్మా. ఆయనకు కొన్ని టెస్టులు చేయాలి. నేను ఆయన తీసుకెళ్తాను. అందుకు 1 అవర్ పడుతుంది. ఓకే డాక్టర్, నేను వెయిట్ చేస్తాను. సరే ఓకే. నర్స్, మెల్లగా నాన్న. కేర్ఫుల్ గా తీసుకెళ్ళి. ఓకే డాక్టర్. అలాగే అమ్మా. మెల్లగా. నాన్న, బుజ్జమ్మా, నేనున్నాను కదా, మీకేం సరే కాదు, నాన్న. భయపడకండి. దేవి ఎలా ఉంది సత్య? ఏ, నా గురించి ఏం అడగవా? నేను నీ కూతుర్ని కాదా? నువ్వు నన్ను అడిగావా? రాగానే నాన్న ఎలా ఉన్నారని ఆయన్ని మాత్రమే అడిగావు కదా. ఆయన మా నాన్న. అవునవును, నేను లేకుండా నువ్వు పుట్టలేదు, అది గుర్తుంచుకో. బాగా ఓడ్ చేస్తున్నావమ్మా. దేవి ఎలా ఉందో చెప్పవే.